వెంబడే యాదవ సోదరులకు ఆలోచన వచ్చినప్పుడే ఎమ్మెల్యే గారికి తెలిసినప్పుడే ఖచ్చితంగా బీసీ మండల్ బీసీ నాయకుడు వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వారు అనుమతిస్తే వెంబడే మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి ఆమోదం చేయడం జరిగింది. దానికి కారణమైన మన అతిథిగా వచ్చిన అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా యాదవ సోదరులకు ఈరోజు ఒక శుభదినం. యాదవ సోదరులు ఒక్కరిదే కాకుండా ఈరోజు బీసీలందరిది కూడా ఈరోజు గర్వించదగ్గ విషయం. ఈరోజు ఇది బీసీ ఎవరైతే పీపీ మండల్ గారు బీహార్లో వాళ్ళు పుట్టి వారు బీహార్లో ఈరోజు దేశంలో ఆయన పేరు చెప్పుకుంటున్నాం అంటే ఆయన సేవలు కానీ ఆయన చేసిన పనులు ఎంతో బీసీల కొరకు. ఈరోజు ఓబీసీ ఈరోజు మనం మాట్లాడుతున్నాం అంటే బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్న ఆయన చేసినవి ఈరోజు చెప్పుకోవడానికి పెద్దలందరూ కూడా వేదిక పైన చెప్పారు. ఈరోజు బీసీలందరూ ఎంతో మంది కూడా బీసీల పట్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే 42% కూడా ఇచ్చింది. బీసీల పట్ల ప్రేమ ఉన్న అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కూడా ఈరోజు ఈ దాన్ని అనుసరించి కూడా ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులను గుర్తుకుంటారు. ఎప్పుడైనా సమాజంలో మంచి పనుల గురించి కొన్ని విషయాలను మర్చిపోకుండా ఉండే విషయాలను చేసేదాలను ఖచ్చితంగా కూడా ప్రజలు గమనించి వెంట ఉంటారని కూడా తెలియజేస్తూ నేను కార్యక్రమాన్ని కొనసాగించాల్సి కోరుతా ఉన్నాను. భారతదేశంలో ఒక గొప్ప సామాజిక మార్పుకు కారణమైన బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ ఈరోజు మహబూబ్ నగర్ నడిబొట్టున చాలా అట్టహాసంగా అందరి సమక్షంలో జరుపుకున్నాం. బీపీ మండల్ గారి ఆశయాలు విద్య కోసం, ఉద్యోగాల కోసం, బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా 27% ఉండాలి, వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక రిపోర్టు ద్వారా ఇచ్చిన వ్యక్తి. ఈరోజు లక్షలాది మంది మండల్ కమిషన్ రిపోర్టు ద్వారా ఉద్యోగాలు కావచ్చు, విద్యలో మంచి ఇన్స్టిట్యూట్లో స్థానం కావచ్చు, అదంతా కూడా వీరు చేసిన ఆ రిపోర్టు వల్ల సాధ్యమైంది. సో అటువంటి మహనీయుడు ఆయన చూపిన దారిలో నడవాలని చెప్పి, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా విద్యలో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ విద్యలో వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టుగా మన పిల్లలు స్ఫూర్తి నింపిన వ్యక్తి కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిండ్రు. మన మహబూబ్ నగరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఈ బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. సో ఈ విగ్రహదాతను, ఇవన్నీ నిర్మాణం చేసిన వ్యక్తులను, అలాగే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయబడ్డ అప్పటి ఉన్న చైర్మన్, కౌన్సిలర్స్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ బీపీ మండల్ గారి ఆలోచనలు మనము ఫాలో చేయాలా. వారు ఏదైతే దారి చూపించిండ్రో మొత్తం కూడా భారతదేశంలో వెనుకబడిన వర్గాల ప్రజలు వారు చూపిన దారిలో నడుస్తే ఖచ్చితంగా 10-15 సంవత్సరాల్లో భారతదేశం చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.